Hi viewers, welcome to AS Media. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 AD చిత్రంపైనే ఇప్పుడు సినీ జనాల కళ్ళన్నీ ఉన్నాయి. ఈ మూవీ రిలీజ్ డేట్ సమీపిస్తున్న కొద్దీ హైప్ విపరీతంగా పెరిగిపోతోంది. జూన్ 27వ తేదీన కల్కి మూవీ తెలుగు, హిందీతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ సైన్స్ ఫిక్షన్ మైథాలజీ మూవీకి అదే రేంజ్లో బంపర్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కల్కి 2898 AD చిత్రం థియేట్రికల్ హక్కులు భారీ ధరలకు అమ్ముడయ్యాయి. కల్కి 2898 AD సినిమాకు మొత్తంగా 394 కోట్ల థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరిగినట్టు లెక్కలు బయటికి వచ్చాయి. ఇంత కళ్ళు చెదిరే మొత్తానికి హక్కులు అమ్ముడయ్యాయి. RRR తర్వాత హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న మూవీ ఇదే కావడం విశేషం. ఏరియాల వారీగా కల్కి సినిమా బిజినెస్ చూస్తే ఆంధ్ర థియేట్రికల్ హక్కులకు 85 కోట్లు దక్కాయి. సీడెడ్లో 27 కోట్లకు ఈ రైట్స్ అమ్ముడయ్యాయి. నైజాం థియేట్రికల్ హక్కులను మూవీ టీం 70 కోట్ల రూపాయలకు విక్రయించింది. దీంతో మొత్తంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కల్కి మూవీకి ఏకంగా 182 కోట్ల రూపాయలు థియేట్రికల్ బిజినెస్ జరిగిందని లెక్కలు వెల్లడయ్యాయి. ఇక ఈ మూవీ నార్త్ థియేట్రికల్ హక్కులు 80 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. ఏఏ ఫిల్మ్స్ ఉత్తరాదిలో కల్కి మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. కర్ణాటకలో ఈ సినిమాకు 30 కోట్ల రూపాయలు థియేట్రికల్ బిజినెస్ జరగగా తమిళనాడు, కేరళ థియేట్రికల్ హక్కులు 22 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. అలానే ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులకు ఏకంగా 80 కోట్ల రూపాయలు భారీ ధర దక్కింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా సుమారు 394 కోట్ల రూపాయలకు ఈ సినిమా థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయి. ఈ బిజినెస్ లెక్కల ప్రకారం కల్కి సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 395 కోట్ల షేర్ అంటే సుమారు 800 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రావాలి. అంతకు మించి వసూళ్లు వస్తే హిట్ స్టేటస్ దక్కించుకుంటుంది. క్రేజ్ ను బట్టి చూస్తే కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలు మార్క్ సులువుగా దాటేస్తుందనే అంచనాలు ఉన్నాయి. పాజిటివ్ గా వస్తే చాలా రికార్డులు బద్దలయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన 2 ట్రైలర్లు విజువల్ వండర్ గా ఉంటూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. గ్లోబల్ రేంజ్ లో ఈ మూవీకి హైప్ ఉంది. కాగా కల్కి సినిమాను సుమారు 600 కోట్ల రూపాయల బడ్జెట్తో దర్శకుడు నాగశ్విన్ అద్భుతమైన విజన్తో భారతీయ పురాణాల ఆధారంగా ఈ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కించారు.